లంకలో అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిని రగిలించింది ఎవరో తెలుసా? అది శ్రీరామ భక్తుడైన మహావీరుడు హనుమంతుడు. అవమానంతో ఉలిక్కిపడిన రావణాసురుడు తన 10 తలలతో గర్జించాడు. ఓ వానరా, నన్ను అవమానించావు, నేను నిన్ను శాశ్వతంగా శిక్షిస్తాను. హనుమంతుడు తన అగ్నితో లంకా దహనం చేసినప్పుడు రావణి కోపం ఆకాశాలను కంపించేసింది. అవమానాన్ని తట్టుకోలేక స్వయంగా హనుమంతుడిని యుద్ధానికి సవాల్ చేశాడు. ఆకాశం నడుమ యుద్ధభూమి గర్జించింది. రావణుడు తన దివ్య ఆయుధాలను విసిరాడు. వజ్ర ఆయుధాలు, అగ్నిబాణాలు, మాయాశక్తులు. కానీ ఆ హనుమంతుడు మహాకాయకుడే పర్వతం వల్ల ఇరుచుకుబడి రావణుని రథాలను ఒక దెబ్బతో చిన్న భిన్నం చేశాడు. ఆ గర్జన లంక కుదిపేసింది. రావణుడి అంతం దగ్గరికి వచ్చిందని ఆకాశమే సాక్షిగా ప్రకటించింది. చివరికి హనుమంతుడు గర్జించాడు, నేను రామదాసుని, నా శక్తి భక్తి దాన్ని ఎవరూ జయించలేరు. ఆ యుద్ధాన్ని చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోయారు. కానీ రావణుడు ఎంత బలవంతుడైన హనుమంతుని శక్తికి భక్తికి జయించలేకపోయాడు. చివరిగా నేను చెప్పేది ఒకటే మాట, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై